నమస్కారం ప్రజలారా. మన జగనన్న నర్సీపట్నంలో కట్టినటువంటి మెడికల్ కాలేజీల సంగతి ఏంది, ఆ వ్యవహారం ఏందని రేపు వస్తానన్నాడు. కాబట్టి అన్న మనం ఈరోజు ఒకరోజు ముందుగానే వచ్చి ఆయనకి శ్రమ లేకుండా సరే ఎంతవరకు మనం కట్టగలిగినాము, ఏంది వ్యవహారం ఏందనేది మనం ఒకసారి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ తెలియజేద్దామని చెప్పి మనం ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఒకసారి మన హయాంలో మన అన్న కట్టిన బిల్డింగ్ లేదనేది ఒకసారి చూడండి. ఇదో ఇట్లా చూడండి ఒకసారి. ఈ బిల్డింగ్ ఇక్కడ ఏ విధంగా పిల్లర్లు వేసాడు, దీనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినాడు, అసలు దీనికి కేంద్రం అనుమతి ఇచ్చిందా ఇవ్వలేదా, ఈయన కట్టిన బిల్డింగ్లు, ఈయన కట్టిన వ్యవహారం ఇదంతా కూడా మీరు ఒకసారి చూడండి. ఏమి రూపాయి 2 రూపాయల లేకంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం సొమ్ముని ఏ విధంగా ఓ జీవో లేదు, ఒక కేంద్రం నుంచి అనుమతి లేదు, ఏమీ లేకుండా ఏ విధంగా కట్టినాడు చూడండి. ఇంకా చూద్దాం పండి ఇంకా బిల్డింగ్లు ఏమేమి కట్టినాడో చూడండి. అక్కడ చూడండి, ఇది మనం కట్టిన బిల్డింగ్లు, మనం కట్టింది వ్యవహారం. ఇది 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే చేసినటువంటివి ఎన్ని ఫ్లోర్లు వేసాడో చూడండి. ఈ గ్రౌండ్ ఫ్లోరు అది ఆ పైన 2G+2 వేసాడు చూడండి. వీటిలో ఏ విధంగా చెట్లు మొలిచినాయో ఏంది వ్యవహారమో ఇక్కడ చూడండి. మీరు రాండి. ఈయన రాష్ట్రంలో ఉండేటువంటి ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడో చూడండి. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈయన కట్టడం, మనం 5 సంవత్సరాల పాటు పాలన చేసి ఈ 3 ఫ్లోర్లు వేసి ఏ విధంగా ఋషికొండలో మనం ఏ విధంగా ప్యాలెస్లు కట్టుకున్నాం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి చూపించాలి తప్ప ఇటువంటి ఏంది రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి చూపించేది. నేను చూపించేదానికి నేనున్నా కదా. ఇదో చూడండి, ఈ బిల్డింగులు, ఈ కథ, ఈ వ్యవహారము, ఇది ఏమన్నా సామాన్యమైన పనే? ఇది ఏమన్నా ఇది మనం కట్టింది ఏంది? ఋషికొండలోకి పోయి కమోడ్ మీద కూర్చొని సముద్రం తీయాలా, తీసి రాష్ట్రంలో ఉండే ప్రజలకు చూపించాలా. అది కాకుండా ఇదేంది మనం రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి చూపించేది? మనం దీనికి మనం ఎంత పెట్టినాము? 500 కోట్ల రూపాయలు నిధులు అని చెప్పి దీనికి పెట్టినాము. 500 కోట్లలో మనం ఎంత ఖర్చు పెట్టినాము? 25.42 కోట్ల రూపాయలు ఈ కమ్మిలేసిన దానికి ఈ 3 ఫ్లోర్లకు ఖర్చు పెడితిరి. ఖర్చు పెట్టిన దానికి మనకి ఏమన్నా సంబంధం ఉన్నదా? అదేవిధంగా చూసుకుంటే విశాఖలో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఎంత తాకట్టు పెట్టినామయ్యా? సర్కార్ హౌస్ ఉన్నది, సర్కార్ హౌస్ 59 కోట్లకు పెట్టినాం. అదేవిధంగా తహసీల్దార్ సీతమ్మ దార 295 కోట్లకు పెట్టినాం. R&B క్వార్టర్లో 88 కోట్లకు పెట్టినాం. అదేవిధంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ అది ఎంతకు 673 కోట్లు. ప్రభుత్వ IIT కాలేజీ ఎంతకు 494. రైతు బజారు 27 కోట్లు. డైరీ ఫామ్ 435 కోట్లు. అదేవిధంగా పట్టు పరిశ్రమ శాఖ స్థలం 55 కోట్లు. TCPCకి 187 కోట్లు. పోలీసు క్వార్టర్స్ వచ్చేసి 249 కోట్లకు పెట్టినారు. ఈ బంగ్లా 123 కోట్లు. PWD ఆఫీస్ వచ్చేసి 101 కోటి. ఈ బంగ్లా CE వచ్చేసి 161 కోట్లు. ఇట్లా చెప్పుకుంటా పోతే 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ తాకట్టు పెట్టి వైజాగ్లో ఇదే మనం చేసింది. ఇదే కట్టడాలు, ఈటికే మెడికల్ కాలేజీల గురించి నువ్వు రావడము ఎందుకు? ఊరికే మన పార్టీలో మన వైసీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఊరికే వాళ్ళకి శ్రమ తప్ప ఇక్కడ పెరిగి కట్టలు కట్టింది ఏముండదు. ఇటు చూపియ్యా, ఇదే ఇది చూడు. 5 సంవత్సరాల పాటు చేసింది ఇది తప్పితే మనకు ఏముండదు. మనం ఏమి చేయగలిగినాం చూడండి. ఈ కట్టడాలను మళ్ళా అదేదో ఆడ మనం కట్టినటువంటి ఋషికొండలో ఏ విధంగా ప్యాలెస్ కట్టినావు, ఆ ప్యాలెస్ కూడా ఒకసారి ప్రజలకు చూపించకూడదా? అది కూడా ప్రజాధనంతోనే కదా కట్టింది. మరి ఆడ కూడా చూపించాలి కదా. మరి ఒకసారి ఏడే చూపించేటయా మీ ఇష్టానుసారంగా ఎంత కావాలంటే అంత చేసుకొని రాష్ట్ర చూడు. ఇదే వ్యవహారము, ఇదంటయా ఇది కట్టడం. ఏం మాట్లాడతారు ఇప్పుడు? ఇంక మళ్ళా ఏమి హడావిడి చేస్తారో, ఏమి రంగాలు, ఏమి కథలు, ఏమి వ్యవహారాలు చేస్తారో చూడండి రేపు. ఇది జగనన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ నర్సీపట్నం, మనం కట్టినటువంటి మెడికల్ కాలేజీలు. ఒకసారి పైకి గడ పోయి మనం చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఒకసారి చూడండి మనం ఎంతవరకు ఎంత మేరకు పూర్తి చేసాం ఏందనేది. ఒకసారి డ్రోన్ కూడా నువ్వు కూడా మొత్తం రౌండ్ అమ్మా బిల్డింగ్ మొత్తం. నర్సీపట్నం మెడికల్ కాలేజీని తీసుకొని వచ్చి ఈ విధంగా అడవిలో పెడితే తొండలు గుడ్లు పెట్టుకునే స్థలాల్లో మెడికల్ కాలేజీని తీసుకొని వచ్చి ఈడ పెట్టావు. ఆ టీచర్లు ఆ పాఠాలు చెప్పేటువంటి వాళ్ళన్నా ఈడికి వస్తారా? సీనియర్ డాక్టర్లు ఏమన్నా ఈడికి వచ్చి ఒకసారి మీరు చూడండి ఏ విధంగా ఉండదో. 5 సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉంటే ఏనాడైనా సరే నువ్వు ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గరికి వచ్చి పరామర్శ చేసినావా? పనులు ఎంతవరకు అవుతున్నాయి, ఏంది కథ, ఏంది వ్యవహారం అని చెప్పి. మెడికల్ కాలేజ్ 500 కోట్ల రూపాయలతో కడుతున్నావు అని చెప్పి అవి ఎటబినాయి, ఎక్కడి వరకు కట్టినావు, ఏంది కథ,
విశాఖలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలు, కార్యాలయాలు తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలని తీసుకొని వచ్చినావు. ఎందుకు ఇటాటి ఎన్ని మనం చేసి రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఏమి మనం చెబుదాం అనుకుంటున్నాము? చూడండి ఒకసారి ఏ విధంగా ఈ బిల్డింగ్లు కట్టడం ఏందో, ఈ కథ ఏందో, ఈ వ్యవహారాలు ఏందో ఎవడికి అర్థమయ్యే పని కాదు. ఎవడికైనా అర్థం కావాలంటే అది ఒక మా జగనన్నకే అర్థం కావాలా. మన ఋషికొండ ప్యాలెస్లో ఏమో కమ్మోళ్ళు ఏమో కోట్లు పెట్టి తేవాలా, డైనింగ్ టేబుల్ ఏమో లచ్చలు పెట్టి తేవాలా. ఇట్లాంటివన్నీ మనం చేసుకోవచ్చు, కానీ ఇది మాత్రం మనం చేసేదానికి మనకి ఎంతైనా బరువు. మనం మాట్లాడాలంగా మెడికల్ కాలేజీల గురించి, మనం కట్టిన కట్టడాల గురించి. 5 సంవత్సరాల పాటు నువ్వు కట్టింది ఇదేనా అని రాష్ట్రంలో ఉండే ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్పాలా? చూడమా, చూపి అదంతా కదా. ఇది వ్యవహారము, ఇది కట్టడాలు, ఈ బిల్డింగులు, ఇది మేము కట్టినాము, మేము కడతాముంటే ఇంకా ఎవరు కూడా చదువుకునేదానికి వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వీళ్ళకు ఒప్పుదల లేదు. ఇదిగిని రకరకాలుగా చెప్తిరి. మనం ఎంతసేపటికి మన అన్నను ప్రధానమంత్రిని చేద్దామని అనుకుంటున్నాం ఏండో కూర్చొని. నేను వాస్తవంగా అయితే ఈరోజు రావాలని కూడా అనుకోవాలా, ఎందుకంటే రేపు అన్న వచ్చున్నాడు కదా, ఆడ ఏముండదు ఏంది కథ అని చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఉన్నా. కానీ అక్కడ మీరు ఒకసారి చూడండి, మీరు వచ్చి చూడండి ఎంతవరకు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి, ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు, ఏ విధంగా అసలు పర్మిషన్ లేకుండానే, కేంద్రం అనుమతి లేకుండానే, ఎటువంటి జీవో లేకుండానే ఈడ బిల్డింగ్ కట్టమని ఎవడు చెప్పినాడు? అంటే మనం అధికారంలో ఉన్నాం, మన ఇష్టానుసారంగా మనం ఏం చేసినా కూడా మనం ఆడిందే ఆట పాడిందే పాట అని మీ జగన్ గారు చేసినారయ్యా, మీరు ఒకసారి వచ్చి చూడండి అని చెప్తే మనం రావడం కూడా జరిగింది. వచ్చి చూస్తే ఈడ అట్నే ఉండదు, అన్ని చెట్లు మలిచిపోయినాయి. మన జగనన్న ఆడ పాదం పెడితే ఆడ ఏ పిచ్చి మొక్కలే మొలిచాయి, ఆడేం అభివృద్ధి ఏమి ఉండదు. మనమేం కొత్తగా ఏమి ఆలోచన చేయాల్సిన పనిలే, కొత్తగా ఏం చూడాల్సిన పని కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుండా. సరే, మాది రాయలసీమ అయినప్పటికీ ఎంతో అదే అన్న మీద ప్రేమతో ఏదో ఇంత దూరం రావాల్సి వచ్చింది, వచ్చి రాష్ట్ర ప్రజానికానికి కూడా చూపించినాం. ఆ డ్రోన్ నువ్వు బాగా ఒకసారి అంతా రౌండప్ చేయి, మనం చేసినటువంటి అభివృద్ధి ఏందనేది. ఈడ మెడికల్ కాలేజీ ఈడ కట్టడం అంటే ఇప్పుడు ఏ టాటా ఓడుకో లేదంటే ఇంకొక ప్రైవేట్ ఓడుకో ఎవరికన్నా ఇచ్చే, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు పేదా సాదా ఉన్నారో వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం అంతది, వాళ్ళు మెరుగ్గా ఉంటారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారని సరే అదేదో మాట్లాడుతూ ఉంటే, అది లేకుండా సరే మనం కట్టిన భవనాలను ఎత్తుకొని ఇదే కట్టింది, ఇదే కట్టడాలు, ఇదే వ్యవహారము. ఇకనైనా సరే ఇటువంటి గడ్డి తినే మాటలు, ఇటువంటి బోకు మాటలు ఇవన్నీ కూడా మానేసి ఒకసారి మనస్ఫూర్తిగా నేనేం చెప్తానంటే, మనకి ఇట్లాంటివన్నీ ఏం సెట్ కావు. మనకు సెట్ అయ్యేది ఏంటంటే 80 ఆయుధాలు తీసుకొని వచ్చి 2039లో మనం ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి అయ్యేదానికి మనం పోరాటం చేద్దామని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీ గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.